ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మనగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కూడా చేయండి. ఇవాటి ఏంటంటే ఈ విషయం ఏంటంటే ఆహ్, ఇప్పుడు కలకట్టాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ మీద ఆహ్, అక్కడ పోలీసులేమోను సరిగ్గా చేయట్లేదని జెప్పి సుప్రీం కోర్ట్ జెప్తోంది. ఓకే. అక్కడ ఇన్వెస్టిగేషన్ అవి ఏం చేయట్లేదని జెప్పి. అది ఇప్పుడు చుట్టుకొని చిలికి చిలికి గానివాలయి ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటోందంటే, అసలు సెంటరే మాకు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు లాస్ స్ట్రింజెంట్ చేయలేదు. మేమేం చేయలేము అన్నట్టు ఆమె జెప్తోంది. అసలు ఈ గందరగోళం ఏమిటి? అసలు దీంట్లో ఎవరు బాధ్యత వహించాలి? అసలేమిటి అని మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటాచ చగంటి గారిని పిలిచారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఈ రాజకీయ విశ్లేషకులేంటి? ఇది రాజకీయానికి సంబంధించింది గాబట్టే. ఇట్స్ నౌ దిస్ ఇన్సిడెంట్ ఈస్ నౌ నో మోర్ పోలీస్ కేస్. ఎలా కాదంటారు? ఇప్పుడు ఏంటంటే నీ తప్పు అంటే నీ తప్పు అనేలాగా తయారవుతోంది. సెంటరు, స్టేట్ మధ్యలో. ఎట్లా? ఏమంటోంది నువ్వు మోర్ స్ట్రింజెంట్ లాస్ పెట్టాలి. ఏమంటే ఎవరు? మమతా బెనర్జీ. ఆ! అది చెప్పండి. పేరు చెప్పండి. లేతే అర్థం కాదు. ఓకే. యాహ్! హ్మ్. మమతా బెనర్జీ ఏమంటోంది, ఇది పోలీస్ కేసు మా వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ బానే చేశారు. కానీ హ్మ్. లాసే క్లియర్‌గా లేవు. అవి లాస్ మోస్ట్ స్ట్రింజెంట్‌గా చేయాలి అని వాళ్ళంటారు. అని మమతా బెనర్జీ అంటోంది. హ్మ్. దీనికి సెంటర్ ఏమంటోందంటే, ఈమె ఇప్పుడు మొన్న ఒక లెటర్ రాసింది. ఇట్లా మీరు స్ట్రింజెంట్ లాస్ పెట్టాలి అని జెప్పి. ఓకే. అనేటప్పటికి వాళ్ళు అప్పుడే ఆహ్, ఆహ్, మమత అదేంటి సెంటర్ నుంచి లెటర్ పంపించారన్నమాట దానికి రిప్లై గూడాను. బీజేపీ నుంచి అన్నపూర్ణాదేవి అని చెప్పి ఆమె యూనియన్ మినిస్టర్ ఫర్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అన్నమాట. ఓకే. ఆమె ఆల్రెడీ రిప్లై జేసింది మమతా ఏ బెనర్జీకి. ఆహ్, ఏమని? అట్లా మీ మీ లాస్ లాస్ ఉన్నాయి బానే. మీరు ముందు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సెటప్ చేయండి. ఇట్లాంటి పోక్సో కేసుల్ని డీల్ చేయటానికి అని జెప్పి. ఇది అది పోక్సో కేస్ కాదే ఇది. అంటే అవది ఇట్లాంటి కేసులు, పోక్సో కేసులు 2 ఆ! ఎందుకంటే రెండిటికి కలిపి. పోక్సో అంటే ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నమాట. అవునవును. ఆ! అంటే ప్రివెన్షన్ ఆహ్, ప్రి ఆహ్, ప ఆహ్, అది కదా! దానికి అదే కదా ఫుల్ ఫాము. అవునవునవును. అవును. ప్రివెన్షన్ అండ్ సెక్యూరిటీ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనుకుంటా. అవును. అవును. పోక్సో కదా! పోక్సో యాహ్! ఆ! ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అది. హ్మ్. అఫెన్ ఆ! సో, హ్మ్. ఇప్పుడు అవును. అది ఆహ్, ఇది ఇది ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బట్ ఈవెన్ దెన్ షీ ఈస్ ఎ చైల్డ్ కదా! ఎవరు? ఆమె. అంటే చైల్డ్ అంటే మీ ఉద్దేశంలో 18 ఇయర్స్ లోపలని గాదు. అసలు జనరల్‌గా జెప్తున్నా. ఎవరు చైల్డ్ ఇక్కడ ప్రస్తుతం కలకత్తా కేస్ 31 ఇయర్స్ అండి ఆ 31 లేడీ. ఇయర్స్ అవును. హ్మ్. అంటే వుమెన్ గదా! అని జెప్పి. వుమెన్ ఈస్ కరెక్టే. దట్స్ యాహ్! డిఫరెంట్. బట్ పోక్సో కింద రాదిది. పోక్సో పోక్సో కేసెస్‌తో కలిపి అని జెప్పి. ఆ! ఓకే. హుహు. హుహు. పోక్సో ఓకే. కేసెస్ కలిపి అయితే చేయండి. ఇందులో ఏంటి ఇప్పుడు సమస్య ఏంటి? అయితే ఏమన్నా ఆమె రాసింది సరే. ఆ! ఈమె రాసింది. దానికి ఆమె మళ్ళీ ఆ లెటర్‌ని పక్కకి పెట్టేసేసి మమతా బెనర్జీ హ్మ్. మళ్ళీ ఇవాళ నిన్న ఒక లెటర్ పెట్టిందనమాట. ఏమని? మోడీ గారికి. హ్మ్. ఇట్లా మీరు స్ట్రింజెంట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే కష్టము ఆహ్, అని జెప్పి. దీనికేం చేసామంటే ఇది మాట్లాడట్లేదు. అదే ఇప్పుడేమవుతోందంటే ఆమె చూపించుకోదలుచుకుంది స్టేట్ ప్రజలకి. నేను చాలా చూడండి మోడీని అడుగుతా సెంటర్ వాళ్ళే చేస్తలేరు. నేను అన్నీ చేసేసాను. నేను ఈవెన్ లెటర్ రాసేసాను ప్రైమ్ మినిస్టర్‌కి. ఆయనేం చేస్తలేడు అని చెప్పుకుందుకు ప్రయత్నం చేస్తోంది. హ్మ్. సో, ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఆమె ఇట్స్ వెరీ క్లియర్ ఎవిడెంట్. ఒకటి నంబర్ 1 మనందరికీ తెలుసు మరి ఈ చిన్న పిల్లల్ని చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నది మమతా బెనర్జీ. ఇప్పుడు స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చాము. లాస్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ.
ఇంప్లిమెంట్ చేయాల్సింది అక్కడున్న లోకల్ గవర్నమెంట్, అక్కడున్న స్టేట్, పోలీస్. స్టేట్. అవును. అవును. సో రెండిట్లోనూ ఫెయిల్ అయ్యారుగా వెస్ట్ బెంగాల్‌లో. ఆ పోలీసు వాళ్ళేమో ఎప్పుడు ఎప్పుడు చ ఇట్లా హత్య జరిగింది, ఇక్కడ జరిగింది, శవం పడిందంటే పోలీసులు 1 మైల్, 1 కిలోమీటర్ దూరం అంట వాళ్ళది. ఆ హాస్పిటల్ నుంచి. వాళ్ళకి రావడానికి 20 మినిట్స్ పట్టిందట. అయ్య బాబోయ్! అంటే అర్థమేంటి? వాళ్ళు కావాలని డిలే చేశారు. వాళ్ళు పట్టించుకోలేదు. కేర్ ఫ్రీగా ఉన్నారు. తర్వాత వచ్చారు. సరే వచ్చిన తర్వాత అది 5:20కేమో చూసిన తర్వాత వాళ్ళు 10:20కి క్యాజువల్‌గా బుక్‌లో రాసుకున్నారట. ఎఫ్ఐఆర్ లేదు. బుక్‌లో అదే రాసుకోవడం. ఫస్ట్ బుక్‌లో రాసుకున్నారట ఏదో. రాసుకొని అక్కడ ఆ టైంకి అందరూ అక్కడ స్టూడెంట్లు వాళ్ళు వీళ్ళు అందరూ రూమ్‌లోకొచ్చి ఎవరికి కావాల్సిన వీడియోలు, ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారట. ఆ! వీళ్ళు మరి దాన్ని ఏం చేయలేదు. తర్వాత ఆ గంట సేపో అన్ని గంటలు అ ఫ్రీగా వదిలిపెట్టారట ప్లేస్‌ని. 18 అవర్స్ ఏదో అనుకుంటా నేను అనుకోవడం అది. అంటే దాన్ని ఎంతో సెక్యూర్ చేయాలి కదా సార్! క్రైమ్ సీన్ కదా అదే అది. సెక్యూర్ చేయకుండా వదిలిపెట్టారట. అయితే ఇప్పుడు ఈ లోపల సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంట ఒక లేడీ. ఆమె కాల్ చేసి ఇట్లా మీరు మీ అమ్మాయి ఇట్లా బేహోష్ అయిపోయిందని ఫస్ట్ చెప్పిందట. అయ్యో! లేదమ్మా ఈ డ్యూటీలో ఉంది అది ఇది అంటే, లేదు ఇట్లా అయింది అని చెప్పేది. తర్వాత నెక్స్ట్ కాల్‌కి లేదు ఆమె ఆత్మహత్య చేసుకుంది హాస్పిటల్‌లో అని చెప్పిందట. సో, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోమని చెప్పమన్నదెవరో తెలీదు. బేహోష్ పడిందని చెప్పమన్నదెవరో తెలీదు. ఈ 2 తెలియకుండా మాట్లాడారు. ఇతనేమో ఈ సంజయ్ ఘోష్ అన్నతను ఉన్నాడు కదా! ఆ! సందీప్ ఘోష్ ప్రిన్సిపల్. అవును. ఏమో 10:00 దాకా ఇంట్లో స్నానం చేస్తున్నాడట. ఆ సమయంలో ఫోనొచ్చిందట. ఆయన ఆన్సర్ చేయలేదట. 10:20కి స్నానం నుంచి బయటకొచ్చి అప్పుడు ఆ ఫోన్ అటెండ్ అయ్యాడట. హ్మ్. అటెండ్ అయ్యి ఫోన్‌లో ఇగో నేనొస్తున్నా అని చెప్పాడట. అది విశేషం. అప్పటిదాకా ఏమీ చేయలేదట. చేయకుండా 10:20కి ఇట్లా రాసుకున్నాను. ఆమె ఆత్మహత్య చేసుకుంది ఏదో అది అన్ 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 ఏదో ఏదో ఉంది ఇది. అన్‌ఐడెంటిఫైడ్ డెత్తా లేకపోతే ఏదో ఉందట రాసుకున్నారట్లా. అవును. రాసుకుంటే ఇప్పుడు సాయంకాలం దాకా అప్పుడు పిల్లలందరూ కలిసి గొడవ చేస్తే అప్పుడు పోస్ట్‌మార్టం చేశారట. పోస్ట్‌మార్టం కూడా రికార్డ్ చేయాలి, వీడియో రికార్డింగ్ చేయాలంటే ఏదో రికార్డింగ్ చేశారట. ఆ రికార్డింగ్ కూడా ట్యాంపర్ చేసి సీబీఐకిచ్చారు. ఇప్పుడు ఆ! మమతా బెనర్జీ సీబీఐ చేతిలో కేసున్నప్పుడు సీబీఐకి ఇప్పుడు మీకొక మీకు మ మహాభారతంలో ఏముంది చెప్పండి అన్నారనుకోండి. మహాభారతం పుస్తకం ఏది అంటారు. మీకు మహాభారతం పుస్తకం బదులు రామాయణం ఇచ్చారనుకోండి. మీరు మహాభారతంలో ఏముందో మీరేం చెప్తారు? అవును. ఎగ్జాక్ట్‌లీ. లేదు. అరే! ఇది కాదు పుస్తకం అన్నప్పుడు ఇంకో పుస్తకం ఏదో తెచ్చిస్తాం. బాబు ఇది మహాభారతం అని ఎక్కడా లేదు ఇందులో అని గట్టిగా అడిగితే ఎక్కడో ఎవడో కల్పితం రాసిన 2, 3 పుస్తకాలు కలిపి తెచ్చి ఇస్తామనమాట. ఇవేనండి మాకు దొరికినయి ఇవే ఇంతకంటే ఏం లేవు అంటే మీరు మటుకు సమాధానం ఏమిస్తారు? హ్మ్. నన్నయ్య గారు రాసిన బె అయితే మన కవిత్రయం రాసిన మహాభారతం కావాలి, లేదా వేదవ్యాసుడు రాసిన మహాభారతం కావాలని అడిగితే, వాళ్ళు ఇవ్వవలసింది అది కదా! అది ఇవ్వకుండా ఏవో చెత్త తీసుకొచ్చి కల్పితాలు ఇగో ఈ సినిమా చూడండి, ఈ సినిమాలో కొంతుంది అందులో అని చూపిస్తూ ఉంటే సత్యాన్ని ఎప్పుడు కనుక్కోగలుగుతారు? అంటే మేము మీకిచ్చాము. మీరు కనుక్కోలేకపోతున్నారు అదే ఇంకా అంటున్నా. ఇప్పటికి. దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ అట్టర్‌లీ ఫెయిలింగ్. నువ్వు లాని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు మమతా బెనర్జీ. యూ హావ్ ఫెయిల్డ్. ప్రజల్ని ఫెయిల్ చేసావు నువ్వు. నువ్వు పైగా చేసి వాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరిని ఫస్ట్ సస్పెండ్ చేసి, ఎందుకిలా జరిగింది చెప్పి తెలుసుకోకుండా ఆమె అందులో ఇన్వాల్వ్ అయ్యింది. దాన్ని ఆ! బట్టి మనకు అర్థమైతుందేంటంటే షీ ఈస్ హావింగ్ సమ్ కనెక్షన్ విత్ దట్ డర్టీ యాక్ట్. అవును. ఆర్ షీ ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ సంబడీ హూ ఈస్ డూయింగ్ డర్టీ వర్క్ ఫర్ హర్. ఫర్ హర్. యెస్. సో, ఇప్పుడు నువ్వు గనక మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకపోతే నీ బండారం బయటకొస్తుందంటే వెంటనే ఆమె వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని నానా విధాలుగా పాటుపడింది. ఆ అవును. ప్రిన్సిపల్‌ని అక్కడి నుంచి ఇప్పుడు ప్రిన్సిపల్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసి నేషనల్ మెడికల్ కాలేజ్‌కి ప్రమోషన్ మీద పంపించటం ఏంటసలు? అసలు అర్థం ఉందా? ఆయన ఫస్టు సస్పెండ్ చేసి ఈ యాక్టివిటీ జరిగిందని చెప్పి మొత్తం తెలుసుకోవడానికి బదులు ఇలా చేసి తర్వాత సీబీఐ ఎంటర్ అయిన తర్వాత అతన్ని అప్పుడు సస్పెండ్ చేయటము, ప్రజలు గొడవ పడుతూ ఉంటే అప్పుడు సస్పెండ్ చేయటము, అప్పుడు అతనికి ఏ పోస్ట్ ఇవ్వకపోవడం ఇది దురహంకారానికి పరాకాష్ట శాస్త్రి గారు. ఆ! నో క్వెషన్స్ అబౌట్ ఇట్. వి విల్ నాట్ స్పేర్ సచ్ పర్సన్స్. మనము స్పేర్ చేయకూడదు. అంటే తనేమంటుందంటే నాకు అంటే న్యూస్ ప్రకారము
whatever is there and whatever is there in the acts and whatever the police could do has been done correctly and efficiently and effectively అని చెప్పి. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ బయటకు వచ్చినాయి, వీటికి ఆన్సర్ చేయమనండి అక్కడ పోలీసు వాళ్ళని. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ బయటకు వచ్చినాయి కదా, ఏమిటి 5:20కి నువ్వు ఆమెను కనుక్కున్నప్పుడు ఫస్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చారు? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, సెకండ్ మళ్ళీ ఇంకొక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? 2 రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎందుకు ఇచ్చారు? సరే, తల్లిదండ్రులు వచ్చిన తర్వాత 3 అవర్స్ దాకా శవాన్ని ఎందుకు చూడనివ్వలేదు మీరు? మా ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరిగి అంత అయ్యేటప్పటికి అంత టైం ఇప్పుడు శవాన్ని చూడడానికి ప్రాబ్లం ఏం లేదు కదా, చూపించడానికి ఏమైంది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు మీరు, కానీ తల్లిదండ్రులు వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళని పిలిచారు కదా మీరు, పిలిచినప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చూపించాలి కదా. అంటే వాళ్ళంత తొందరగా వస్తాం అనుకోలేదు మేము. అదే సరే, ఇప్పుడు దట్స్ ఎ జోక్ అగైన్. అది ఇట్లాంటి వాటి మీద జోక్ చేయకూడదు శాస్త్రి గారు, మొన్న కూడా మీకు చెప్పాను. కరెక్టే సార్. అక్కడ వాళ్ళే చేస్తుంటుంటే అట్లా జోకింగ్ వాళ్ళు చేస్తున్నారని మనం వాళ్ళని వాళ్ళు దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటి మీద మనం జోక్స్ చేయకూడదు. అది చనిపోయిన ఆమె ఆత్మకు శాంతి ఉండదు. సో నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఆ 2020కి అది క్యాజువల్గా రాసుకున్నారు. వాళ్ళంతా గొడవ చేస్తే అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ బయటికి ఇవ్వలేదు. వీడియోగ్రాఫ్ చేయమంటే ఆ వీడియో చేసిందంతా వాళ్ళు భస్మాసుర హస్తంలా చేశారు. తర్వాత ఆ అమ్మాయి వెంటనే శవాన్ని మీరు తగలబెట్టేయాలి, మీరు అర్జెంటుగా వాళ్ళు అంత హడావిడిగా ఎందుకు చేశారంటే సిబిఐకి వెళ్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ గొడవకి ఎక్కడ సెంటర్ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐని పంపిస్తుందో, లేదా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐని పంపిస్తుందో అనుకొని వాళ్ళు శవాన్ని తగలబెట్టిచ్చేశారు అర్జెంటుగా అదే రాత్రికి. అవునవును. ఎందుకంత అర్జెంటుగా అంటే, లేదు గొడవలు పెద్దగా అవుతాయి అవి ఇవి, అందుకని ఫస్ట్ మీరు చేయనని ఆ శ్మశానానికి వెళ్ళి, శ్మశానంలో ఆల్రెడీ 2 శవాలు రెడీగా లైన్లో ఉంటే అవి వదిలిపెట్టి ఫస్ట్ దీన్ని తగలబెట్టాలని ఎంత హడావిడి చేశారంటే ఆ పోలీసు వాళ్ళని పట్టుకోవాలి, ఎవరు చేయించారు ఈ పని, ఎందుకు చేయించారని. ఇది కాకుండా ఎఫ్ఐఆర్ తర్వాత రాశారు. అవును. ఎందుకు అలా చేశారు? ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు సిబిఐని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత అయిన తర్వాత హైకోర్టులో ఎవరో కేసేస్తేనో ఏదో చేస్తే అప్పుడు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇస్తే అప్పుడు సిబిఐని లోపల దింపారు. అప్పటికే ఎన్నైపోయి 9th ఈ కేసు జరిగితే ఆన్ 13th సిబిఐ హెస్ కమ్ టు దట్ పర్టికులర్ లొకేషన్. అంటే 4 days పాస్ అయిపోయినాయి. అవును. 4 days పాస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు శాస్త్రి? అన్నిటిని ఆ 4 daysలో అన్నిటిని ఎక్కడికక్కడ సదిపారేశారు. అవును. 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 ఏంటి అర్థం ఇది? కూర్చొని కుట్ర చేశారు అందరూ కలిసి, ఎలా దీన్ని తప్పించాలి, సిబిఐ ఇది అడిగితే ఏం చెప్పాలి, అదే అడిగితే ఏం చెప్పాలి, ఇది చేయాలి అని చెప్పి మొత్తము సిబిఐ కనుక్కోకుండా చేశారు. అవును. అవును. కానీ భగవంతుని ప్రార్థిస్తే ఖచ్చితంగా మీకు మూలాలు దొరుకుతాయి. అదెట్లా సార్? దొరుకుతాయి, అదంతే. అది భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టమన్నాడు. సో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక నిజాయితీ పరుడిని అక్కడ నుంచోబెడితే ఆ సిబిఐలో, సో తప్పకుండా ధర్మం గెలుస్తుంది, ఆలస్యమైనా కానీ. సెప్టెంబర్ 30th దాకా ఏమో టైం ఇచ్చినట్టుంది సుప్రీంకోర్టు సిబిఐకి. ఓకే. సో ఈ లోపల మీరు మాకు వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు ఆ సందీప్ ఘోష్ అని అతని మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్ కూడా ఏదో తీసుకున్నారు. ఇప్పుడు అది తీస్తున్నారు. సో అతను బయోమెడికల్ వేస్ట్ అంతా దాన్ని అమ్ముకోవడం, బంగ్లాదేశ్కి అమ్ముకోవడం చేశాడు. ప్లస్ అదే విధంగా శవాలను అమ్ముకున్నట్టు అతను. సో ఈ విధంగా ర్యాకెట్ నడిపాడు అతను. సో అతను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా అన్న ప్రశ్న వస్తుంది. మీకు తెలుసా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతనా? మమతా బెనర్జీ చేయకుండా చెప్పుంటుంది. ఇక్కడ మమతా బెనర్జీ చేయమని చెప్పలేదు, సెంటర్ చెప్పింది చేద్దనా. అదేంటి సార్? నో పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయదు, ఎవరిని అరెస్ట్ చేయదు మీరు. ఎందుకని సార్? చెప్పండి చూద్దాం. బీజేపీ వాళ్ళు చేస్తున్న లాలూచి పని ఇదంతా. అంటే మమతా ఈ గొడవ బాగా పెద్దదయ్యి మమతా బెనర్జీని దింపటానికా? దట్స్ ఇట్. కానీ ఆ మమతా బెనర్జీ ఎందుకు ఊరుకుంటుంది సార్? ఆమెకు అదే తెలియకుండా. ఆమె తన పాచికలు తను పారుస్తుంది. ఇప్పుడు విశేషం ఏంటంటే ఆ ఇష్యూని పొలిటికల్గా తీసుకుంటున్నారు శాస్త్రి గారు. నేను ఇందాక అందుకనే చెప్పాను ఫస్ట్. అయితే విషయం ఏంటంటే తప్పు లేదు, వీళ్ళు ఇప్పుడు ఏంటంటే తప్పు లేదు ఇష్యూ. ఇప్పుడు మమతా బెనర్జీ అంతకుముందు అనేక కిరాతకాలు చేసింది. అవును. ఇప్పుడు ఎట్లన్నా సరే ఆమె దింపాలనే ప్రయత్నం చేస్తున్నారు.
హ్మ్. ఇప్పుడు మొన్నేమో డాక్టర్స్ మొత్తం లాక్డౌన్ చేశారు. నెక్స్ట్ డే బీజేపీ వాళ్ళు వెళ్ళారు. ఇ ఇప్పుడేమో వేరే డాక్టర్లు అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు 12 అవర్స్ మొత్తం స్టేట్ వైడ్ బంద్ నడుస్తోంది. నడుస్తోంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఇట్లా మమతా బెనర్జీని ఫెయిల్ చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని చెప్పినప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఆర్టికల్ 356 ఉపయోగిస్తాడు. ఓహ్! ఓకే. కానీ అప్పుడు ఎన్ని రోజులుగా పడుతుందో అట్లా ఉపయోగించాలంటే? ఆయన దాని రిపోర్ట్‌ని సెంటర్‌కి పంపిస్తాడు. ప్రెసిడెంట్ ఇదికా? హ్మ్. పంపిస్తే వాళ్ళు గనుక చేయమన్నప్పుడు చేస్తారు. ఓహ్! ఓకే. ప్రెసిడెంట్ రూల్ రావాలంటే మరి ప్రెసిడెంటే కదా చేయాల్సింది. అవును. ప్రెసిడెంట్ చేయడం అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారు. హ్మ్. సో, అది చేయడానికి అంత గొడవ జరిగిందని చూపించాలి కదా మరి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చూపించాలి కదా! ఆ! సో, అదే ఆ తర్వాత అరెస్టులు జరుగుతాయి. సో, ఈ లోపల ఎంత చేయాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇంకోటి అర్థం కావట్లేదు సార్ అసలు. ఇప్పుడు ఈ హ్మ్. పోలీసులు, ఈ హ్మ్. డాక్టర్లు గాని, ఇప్పుడు బయట జరుగుతున్న గొడవకి గాని, హ్మ్. ఇంత పోలీస్ ఫోర్స్ ఉపయోగించి వాటర్ క్యానన్సు, ప్రయోగాలు అవన్నీ చేస్తున్నారు గదా! మరి ఇదే ఆ రోజు 7,000 మంది హాస్పిటల్‌ని ధ్వంసనారాయణం చేయడానికొచ్చినప్పుడు, వీళ్ళు ఇవన్నీ ఎందుకు ఉపయోగించలేదు? అప్పటికి అన్న ప్రశ్న ఎక్విప్‌మెంట్. వస్తుంది గదా! అన్న ప్రశ్న జనరల్‌గా ఎవరికన్నా వస్తది గదా! అవును. హ్మ్. సో, అది 7,000 పీపుల్ అర్ధరాత్రి అందరూ ఇళ్ళకెళ్ళి పడుకున్న తర్వాత వచ్చి నానా రభస చేసి వాళ్ళు మొత్తం ఎంతమంది టీఎంసీ క్యాండిడేట్స్ అందరూ వచ్చేసారక్కడికి. ఆ హ్మ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు. వచ్చేసి ముసుగేసుకొని కొంతమంది బీజేపీ జెండా పెట్టుకొని, కొంతమంది ఇంకో జెండా పెట్టుకొని అట్లా వచ్చేసి లోపలికొచ్చి నానా రభస చేసి పారేశారు. హ్మ్. సో, ఇప్పుడేంటంటే ధ్వంసం చేసేసారు. ఇప్పుడేం చేద్దాం మనం? అదే ఇప్పుడు అంటు అదే అదే అంటు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ ఆ పోలీసుది తప్పు తెలుసు మనకి క్లియర్‌గా. సీబీఐకి గూడా ఇన్ఫర్మేషన్ ఉందిప్పుడు. వాళ్ళు అరెస్ట్ చేయాలిప్పుడు. వాళ్ళు ఐ హ్మ్. డిటెక్టర్ టెస్ట్ చేశారు. మొత్తం రిజల్ట్స్ రెడీగా పెట్టుకున్నారు. ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయమంటే అప్పుడు రిలీజ్ చేసేస్తారు వాళ్ళు. సెంటర్ చెప్పాలి గదా! ఓహ్! సెంటర్ జెప్పాలా? ఎప్పటికప్పుడు వీళ్ళు సెంటర్‌కి రిలే చేసేస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఓహ్! ఓకే. వాళ్ళు అక్కడ పాచిక వేయాలి గదా! ఇప్పుడు. హ్మ్. ఎట్లా మమతాని దించాలి అనే ప్రయత్నం చేయాలి గదా! అవును. సో, అందుకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు గనక సపోజ్ పోలీసోళ్ళని అరెస్ట్ చేశారనుకుందాం శాస్త్రి గారు. హ్మ్. అయిపోయింది కేసు. ఇక ఓహ్! ప్రజలు తిరుగుబాటు చేయరిక. ఆ! అయిపోయింది. శాంతం అయిపోయింది. వెరీ గుడ్. ఈ పోలీసోళ్ళకి ఇప్పటికైనా పనిష్మెంట్ రావాలి. ఆ పోలీసోళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. మమతా బెనర్జీ బయట పడిపోవచ్చు అందులోంచి. అందుకనే వాళ్ళు రిలీజ్ చేయకుండా గూడా ఉండుండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. దే వాంట్ ద వెరీ గుడ్ కీ టువర్డ్స్ మమతా బెనర్జీ. ఓహ్! టువర్డ్స్. వెరీ గుడ్. అసలు కింగ్ పిన్ ఎవరు దీనిలో? అన్ సత్యాసత్యాలేంటి? ఆ అమ్మాయికి ఏం జరిగింది? ట్రంప్ కార్డ్ పెట్టుకొని ఇంకా పాచికలు ఏస్తున్నట్టున్నారు. సో, దే వాంట్ ఇప్పుడు క్లియర్‌గా ఏంటంటే వీళ్ళు ఎవిడెన్సెస్ అన్నీ చెరిపారు కాబట్టి ఇది. హ్మ్. చూడండి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మన ఆహ్, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అవును. ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ ఏమి ఉండదు దానికి అక్కడ. అదేదో గొడవలు మామూలు గొడవలు జరిగిపోయినాయి. అవును. ఇప్పుడు ఈ మమతా బెనర్జీ కూడా అంతే కదా! ఇప్పుడు మీరు ఇది సాకుగా, అందుకనే మమతా బెనర్జీ అంటున్నట్టుందేమో. మీరు ఈ సాకులు పెట్టుకొని గొడవలు అవి ఇవి చేసి బెంగాల్‌లో మంటలు తెచ్చారు అంటే, నేను ఈ మంటల్ని ఇదేంటి ఒరిస్సాకి, జార్ఖండ్‌కి, ఉత్తరప్రదేశ్‌కి ఇటు అన్నిట్లో పాకిస్తాను అన్ని చేస్తాను. దానికోసమే అన్నిట్లోని ఇవే జరుగుతాయి. ఢిల్లీ చైర్‌ని కదిపేస్తాను. ఢిల్లీ చేరి ఆ తర్వాత ఆమె తప్పు అది కాదు నేను అన్నది నేను వేరే అన్నాను అని చెప్పి తప్పుకుందుకు ప్రయత్నం చేస్తున్నది. తప్పు శాస్త్రి గారిది. బూతు. ఓహ్! అందా మరి దానికి కూడా కౌంటర్ ఏసిందా? వాళ్ళు వెంటనే ఇప్పుడు ఆ మాటకి సుప్రీం కోర్ట్ సీరియస్ తీసుకుందనుకోండి. నువ్వేంటి మిగతా స్టేట్స్‌లో కూడా నువ్వు గొడవలు లేపుతావా నువ్వు? అని అడిగితే ఖచ్చితంగా ఆమె అవును నేను లేపుతానంటే వెంటనే ఆమెను అరెస్ట్ చేస్తారు అయిపోయిందింక. ఆ! నేను అట్లా అనలేదు. ఇక్కడ గొడవలు జరిగితే మిగతా స్టేట్‌లో దొరకకుండా ఎట్లుంటాయి? అక్కడ కూడా రేపులు జరుగుతున్నాయి గదా! అని అన్నాను. హ్మ్. అది అని చెప్తాను. అంటే నువ్వు అనటం ఏంటి అది? అసలు హౌ ఆర్ యూ సేయింగ్? ఆర్ యూ ఇన్ 1 కంట్రీ ఆర్ 2 కంట్రీస్? ఎగ్జాక్ట్‌లీ. సో, అదే ఎప్పుడు బార్డర్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి. పంజాబ్ అందుకే ప్రాబ్లమ్ మనకి. వెస్ట్ బెంగాల్ ఇంకో ప్రాబ్లమ్. ఆడికి కింద కేరళ ఒకటి.
పైన హ్మ్. కాశ్మీర్ ఒకటి. కేరళ కేరళ కొంతవరకు నయం. మనకది ఏ బోర్డర్ స్టేట్ కాదు ఏ కంట్రీకి. బా బార్డర్ స్టేట్ కాదు గానీ, బట్ ఇండియాకి కిందది కదా! ఇక్కడ హిందువులకి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి. అవునా? కాదా? అవును. భయంకరంగా ఖండించాలి మనం. ఎలా ఖండిస్తాం చెప్పండి? ఊరికే మాటలతో వీడియో చేసి ఖండిస్తున్నా, నేను ఖండిస్తున్నా, జై ఖండిస్తున్నా అంటే కుదురుతుందా? వార్‌కెళ్ళాలి. ఏదన్నా బలంగా చేయాలి గదా! వార్‌కెళ్ళాలి. ఇప్పుడు వారికే ఎళ్ళాలి. హ్మ్. వెళ్ళి ఇండియా వార్‌కి నువ్వు హిందూ ఎవరైనా చనిపోతే మీ మీద యుద్ధానికొస్తామని ఖచ్చితంగా చెప్పేసేయాలి. అవును. అవును. చెప్పేసి ఎళ్ళిపోవాలి. అట్లా ఇప్పుడు చేస్తే గాని ముందు మనోళ్ళకి ఇప్పుడు వ టీఎంసీలో ఒక లీడర్ ఉన్నాడు. వాడు ఒక ముస్లిం. హ్మ్. వాడిని ఒక టీవీ ఛానెల్‌లో అడిగారు. ఏమయ్యా! మరి ఇట్లా మరి బంగ్లాదేశ్‌లో హిందువులు చచ్చిపోతున్నారంటే, అందుకేనండి నేనేమంటున్నా అంటే, మన ఇండియన్ ఆర్మీ షుడ్ మార్చ్ ఇంటూ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అండ్ ఆక్యుపై బోత్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అతనేం తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నాడు. అప్పుడు అవును. ఆక్యుపై చేసి, ఇవి చేస్తే ఇంటర్నేషనల్ ప్రెషర్ మన మీద ఉంటుంది. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 ఏమవుతుంది? అటునుంచి, ఇటునుంచి జనాలు లోపలికొచ్చేయొచ్చు. నంబర్ 2 లేదు హ్మ్. ఇంటర్నేషనల్లీ ఒప్పుకున్నారు అనుకుందాం కాసేపు. అప్పుడేమవుతుంది? పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆర్ బికమింగ్ వన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఒక పార్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే ఏమవుతుంది? ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు. ఎక్కువగా ఉంటాయి. అవును. So therefore, the Muslim prime minister will become. That's what their aim is. అవును. అదే కదా! 2047కి ఆహ్, జే ఏంటది? ఆహ్, ఏదో ఉంది కదా సార్! అదేదోలెండి. ఇండియాని ఆ! ఇండియాని ఇండియాని మొత్తం ముస్లిం కంట్రీ చేయాలని కదా వాళ్ళది. ఆ! అవునవును. సరే ఇప్పుడు ఇప్పుడు భారత్ వికాస్ అని చెప్పి ప్రధానమంత్రి మోడీ మాట్లాడాడు. సో, అవును. 2047కి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అవుతారో అన్నది మనం కూర్చొని ఆ 2047లో మనిద్దరం మళ్ళీ వీడియో చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వీడియో ఉంటుందో, ఏముంటుందో నాకు తెలీదు. హ్మ్. అవునా? కాదా? ఇక్కడి అవును. నుంచి 23 ఏళ్ళు ఉంది ఇంకా. అవును. గాడ్ షుడ్ నో. గజవాయే హింద్. అదే ఏదైతే ఏముంది. మొత్తానికి హిందీ అయితే ఉంది గదా! అందులో. అట్లా అనుకోని సంతోషపడాల్సిందే మనం ఇంకా. అదే మనకెంతసేపు ఈ సంతోషాలే తప్పితే మనకి యాక్చువల్‌గా మనం చేయవలసిందేంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, స్త్రీల మీద జరుగుతున్న ఈ దురాగతాల్ని దేశం ఖండించాలి. దేశం మొత్తం ఖండించాలి. ఓకే. స్త్రీ స్త్రీ అనే కాదు సార్. అంటే స్త్రీ మీద ఖచ్చితంగా ఖండించాలి. స్త్రీ గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఎవరిదైనా ప్రాణమే గదా సార్! నేననేది స్త్రీల మీద ఖండించాలి అంటే ఇటువంటి హీనియస్ క్రైమ్స్ యెస్. అది చాలా తప్పు గదా! అవును. ప్రతి ఇప్పుడు ఏ క్రైమ్ అన్నా మనం ఖండిస్తాం. కానీ కొన్ని కొన్ని క్రైమ్స్ భరించలేనివిగా ఉంటాయి. అవును. ఇప్పుడు అవును. ఎవడో రోడ్డు మీద వెళ్తున్నాడు. వాడిని కొట్టి పైసలు కొట్టేసి తీసుకెళ్ళిపోయారనుకో ఎవరన్నా అది క్రైమే. కానీ అది కొంతవరకు ఓకే. మళ్ళీ పైసలు సంపాదించుకోవచ్చురా. నీ దెబ్బల్ని మెడిసిన్ చేసుకుంటే నయమైపోతుంది. నువ్వు సర్దుకోరా బాబు! ఈసారి నుంచి జాగ్రత్త పడు అని చెప్పడానికి వీలవుతుంది. అవును. కానీ ఇప్పట్లోనే. ఇలాంటి క్రైమ్‌కి ఏం సర్దుకోమంటారు సార్? ఇంకేం లేదక్కడ సర్దుకోవడానికి. సర్దుకొని అది పోవటమే. సర్దుకోవడం కాదు. యూ హావ్ టు పనిష్ దోస్ క్రిమినల్స్ సివియర్‌లీ. హ్యాంగ్ ఆన్ టు చట్టాలు డెత్. తీసుకొచ్చే కాదు. ఈ పోలీస్ వ్యవస్థను మార్చాలి. పోలీసులో యాస్ లాంగ్ యాస్ దే ఆర్ అండర్ ది పొలిటీషియన్స్. అప్పుడు పొలిటీషియన్ ఎప్పుడన్నా పొలిటీషియన్ ఈసారి నుంచి ఒకటి చెప్పాలి. ఏదన్నా పొలిటీషియను నువ్వు ఈ పని చెయ్యి నాకు అని పోలీసోడికి ఆర్డర్ ఇస్తే, మీరు టైప్ చేసి సంతకం పెట్టి నాకు పంపియండి. ఆ ఆర్డర్ తీసుకొని నా దగ్గర పెట్టుకుంటే అప్పుడు చేస్తా అన్నారు. అవును. అలా ఎందుకు చేయడు అంటే అలా అడుగుతాడు పోలీసోడు. కానీ అలా అడిగితే వీడు నా మాట ఇంటలేదని వాడిని ఎక్కడో ఒక చిన్న గ్రామం దగ్గర ట్రాన్స్‌ఫర్ చేసేసి, వాడికి ప్రమోషన్ రాకుండా చూసేసేసి, నానా రభస చేస్తారు. అవును. వాడి భయం కాబట్టి వాడిది. ఎప్పుడన్నా మినిస్టర్ మాట్లాడినప్పుడు గాని, మినిస్టర్ సెక్రటరీ మాట్లాడినప్పుడు గాని, అన్నీ రికార్డ్ చేస్తున్నా నేను. ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. ప్రతి కాల్ టు ద పోలీస్‌మ్యాన్ అండ్ టు ది పోలీస్ స్టేషన్ మస్ట్ బి రికార్డెడ్. రికార్డెడ్. రికార్డెడ్ దెన్ యూ హావ్ టు టెల్. అంతేకాకుండా ఇలాంటివి ఇస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ జరగాలి. సో, నేను సీక్రెట్‌గా వాడికి కానిస్టేబుల్ కాల్ చేస్తానంటే ప్రతి కానిస్టేబుల్, ఇన్స్‌పెక్టర్ అందరి కాల్ డేటా షుడ్ బి రికార్డెడ్. రికార్డెడ్. అవును. ఇట్ షుడ్ నాట్ బి యూ నో అన్నెసెసరీలీ టోల్డ్. అండ్ ప్రతి పేపర్ ట్రయల్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనల్ని పోలీసోడు బయట స్పీడింగ్ చేస్తుంటే పట్టుకుంటాడు. హ్మ్. వాడు మనతో మాట్లాడుతున్నంత సేపు వాడి మైక్ గాని, కెమెరా గాని ఆన్‌లో ఉంటాయి.
అంతే. ఇక అన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంటాయి అవి. అదే మనం గూడా అది చెయ్యాలి. ఎందుకంటే చేయటమే కాదు పోలీసోళ్ళని స్ట్రిక్ట్ చేయకపోతే వాళ్ళు రెచ్చిపోతారు తప్పులు చేయడంలో. ఆఫ్టర్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అందుకని ఉంటుంది. దే ఆ ఆర్ వీక్‌నెస్ హ్యూమన్ ఉంటుంది. బీయింగ్స్ అండి. వాళ్ళే కొంత క్రైమ్‌కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, therefore we have to see that these people are punished severely. సివియర్‌లీ. Police personnel and civil service persons and politicians must be punished severely for their involvement. అవును. అవును. ఒక్కసారి అది ఆ యాక్ట్ తీసుకురావాలి. ఆ చట్టం తీసుకురావాలి. అవును. అవును. అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మహాభారతంలో ఇది జరిగింది. అదేంటంటే ధర్మరాజుకిని తర్వాత దుర్యోధనుడికి మధ్యలో వాళ్ళిద్దరిలో ఎవరు కింగ్ అవ్వాలి అనడానికి వాళ్ళిద్దరు టెస్ట్ పెడతారు. అవును. పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఒక న్యాయ న్యాయమైన విషయం వస్తుంది. అదేంటంటే ఒక శూద్రుడు, ఒక వైశ్యుడు, ఒక ఒక క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడు కలిసి ఒకడిని హత్య చేస్తారు. హ్మ్. చేస్తే అప్పుడు వీళ్ళకి శిక్ష వేయాలి ఎలా అని చెప్పి అంటే, అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, నలుగురికి జైల్లో పడేయటమే జీవిత ఖైదీ అని చెప్పేస్తాడు. హ్మ్. అని లేతే ఇన్నేళ్లను ఏదో ఒకటి చెప్తాడు శిక్ష. అయితే దానికి ధర్మరాజుని అడిగితే ధర్మరాజు చెప్తాడు. బ్రాహ్మడికి ఎక్కువ శిక్ష ఉండాలి. తర్వాత క్షత్రియుడికి, తర్వాత వైశ్యుడికి, తర్వాత శూద్రుడికి. శూద్రుడికి అతి తక్కువ శిక్ష ఉండాలి. ఎందుకంటే హీస్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్. నో, నో. ద పాయింట్ ఏంటి జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. అదే. సో, ఆ జ్ఞానం ఉన్నవాడు చేసే తప్పుకి ఎక్కువ శిక్ష ఉండాలి. ఉండాలి. అలానే క్షత్రియుడు కొద్దిగా తక్కువ జ్ఞానం ఉన్న వాడికి శిక్ష ఎక్కువగానే ఉండాలి. అంటే శిక్షల్లో వేరియేషన్స్ ఎక్కువ శిక్ష బ్రాహ్మడికి 30 ఏళ్ళు శిక్ష ఏస్తే క్షత్రియుడికి 25 ఏళ్ళో, 20 ఏళ్ళో అట్లనే వైశ్యుడికి 15 ఏళ్ళు, శూద్రుడికి 5 ఏళ్ళు అట్లా శిక్ష విధించాలి అని చెప్తాడనమాట. హ్మ్. సో, దీనిలో ఆ శిక్షల వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు చేసిన క్రైమ్ ఒకటే. కానీ ఎవరు జ్ఞాని, ఎవరు తక్కువ జ్ఞాని అనేది ఒకటి. ఎవరికి అథారిటీ ఉందన్నది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అవును. సో, ఇప్పుడు ఒక్క శూద్రుడే చేశాడనుకోండి తప్పు, వాడికి శిక్ష వేరే రకంగా ఉంటుంది. అవును. అవును. నలుగురు కలిసి చేశారు కాబట్టి, నలుగురికి పార్ట్ ఉండాలి కాబట్టి, ఎవడిప్పుడు శూద్రుడు కత్తితో పొడిచాడా, క్షత్రుడు పొడిచాడా, బ్రాహ్మడు పొడిచాడా, లేతే వైశ్యుడు పొడిచాడా కాదు. వీళ్ళు నలుగురు కన్‌స్పైర్ అయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. అదే అంటున్నాను. అవును. కాబట్టి దేర్‌ఫోర్ శిక్ష ఎలా ఉండాలని చెప్తాడన్నమాట ధర్మరాజు. అవును. ఇప్పుడు ఇవన్నీ మీకు మనుస్మృతిలో ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఓహ్! ఓకే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శిక్ష బ్రాహ్మడికి ఉండాలి. హ్మ్. అంటే ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పొలిటీషియన్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇప్పుడు ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ వాడికుంది ఇప్పుడు. హైయెస్ట్ ఆర్డర్ ఇప్పుడు వాడికి. బ్రాహ్మడికి లేదు. సో, లేదు. హైయెస్ట్ ఆర్డర్ వాడికుంది కాబట్టి వాడికి ఎక్కువ శిక్ష ఉంటుంది. యెస్ సార్. దాని అవును. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అవును. ఆ తర్వాత ఇంకోడు ఎవడైతే తప్పించి తిరుగుతాడో వాడికి. సో, ఇట్లా మనం ఆర్డర్ తీసుకురావాలి. మీరు మీరు ఇఫ్ యూ డోంట్ పుట్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ కంట్రోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ లా, దెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అవును. ఇప్పుడు జడ్జిలు కూడా తప్పు చేస్తే వాళ్ళకి కూడా అదే శిక్ష. సో, అవును. ఇదేంటంటే మనం వి హావ్ టు బీ వెరీ కేర్‌ఫుల్ ఏంటంటే శిక్షలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. బేషరతుగా ఎవడైతే తప్పు చేశాడో వాడికి ఈ శిక్ష ఉండాలి. ప్లస్ మద్దతు ఉండకూడదు. అవును. సో, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కరప్షన్ నార్మల్ అయిపోయింది. కరప్షన్ అవును. అనేది గవర్నమెంట్ ఆఫీస్‌లో నార్మల్ అయిపోయింది. అదేంటంటే అది లేకుండా ఎట్లుంటది సార్ మీరు భలే చెప్తున్నారు అని అనే మాటలొస్తున్నాయి. అ ఒకప్పుడు ఫస్ట్ 60ల్లో 55, 60ల్లో వాడు కరప్ట్ చేశాడంట, లంచం తీసుకున్నాడంట అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని వెలివేసేవాడు. ఇప్పుడు లంచం తీసుకోకపోతే వెలివేస్తున్నారు. ఆ! కాబట్టి ఇప్పుడు నేనేమన్నానంటే ఇక్కడ ఈమె మమతా బెనర్జీ హాస్ టు ఫస్ట్ పుల్ ది పోలీస్ ఆఫీసర్స్ హూ హావ్ డన్. ఆమెనే ఆర్డర్‌లు ఇచ్చింది కాబట్టి ఇంక ఆమె ఏం పుల్ చేస్తది? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు పుల్ చేస్తే గనుక వాళ్ళే బయట పెడతారు. నువ్వే ఆర్డర్ ఇచ్చినావు మేము చేసినాం. అవును. అవును. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ ఆన్ శాస్త్రి గారు. అవును సార్. యాహ్! చూద్దాం ఇంక నాకు తెలిసి ఇంకొక 1, 2 డేస్‌లో ఇది ఏదో కొలిక్కొస్తుందని అనిపిస్తోంది నాకు మరి. యెస్. సెంటర్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటుంది అని. తొందరగా అవ్వదు. దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ దేర్. దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్ విచ్ బూమరాంగ్ కాకుండా చూసుకోవాలి వీళ్ళు. ఎవరు వీళ్ళు అంటే? ఆల్ ద పీపుల్. ఓహ్! ఓకే. ఏవైతే చతురతతో ఏవో చేస్తున్నారో అవి బూమరాంగ్ అవ్వకుండా చూసుకోవాలి. అవును. అవును.
డెఫినెట్లీ దెర్ విల్ బి అరెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. వెదర్ మమతా విల్ బి ఇన్ పవర్ ఆర్ నాట్ ఇన్ పవర్ అనేదే క్వశ్చన్. క్వశ్చన్ అదే దానికే సెంటర్ ఏం పాచికేస్తుందో చూడాలి మరి ఇంకా. ఏం పాచికేస్తదండి సెంటర్‌కి ఇప్పుడు. సీ పీపుల్ షుడ్ బి పనిషింగ్ ద కల్ప్రిట్స్ వెల్. అవును. ఎట్లయితే ఎట్లయితే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని లోపలికెళ్ళి పారదోలారో అట్లా ఇక్కడ జరగాలి. జరగాలి. జరిగితే గానీ అట్లనే మొత్తం మమతా బెనర్జీ అంతా ఆమె అట్రాసిటీస్ మొత్తం వెస్ట్ బెంగాల్‌లో విపరీతంగా జరిగిపోయినాయి. అవును. అవును. ఇప్పుడు పీపుల్ షుడ్ కమ్ ఔట్. ఎందుకు ఓటేసారో వాళ్ళకే తెలవాలి పిచ్చోళ్ళు. అంటే ఇక్కడ ఓట్లు ఎవరేశారు అనేది కూడా చూడాలి సార్ మీరు. అదే నేనేమంటానండి ఎవరేశారు అన్నదే అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ ఓటు కొంతమంది వెయ్యకపోవడం కూడా ప్రాబ్లమే కదండీ! మన వాళ్ళు. అవును. అవును. మన వాళ్ళే ఉంది. ఎవరైనా నేననేది హిందువులు ఓటు వేశాను. బేసికల్‌గా వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ హిందూస్. అది ఎందుకంటే 60% ఓట్ అవుతోంది అంటే వేయని వాళ్ళంతా హిందువులే. అదే స్టాటిస్టిక్స్ వచ్చినాయి కదా! హిందువులు మొత్తము 54% ఓట్ చేశారట. ఆ! ముస్లిమ్స్ ఏమో 97% ఓట్ చేశారట. ఉన్న ముసలో ముస్లిం అవును. ఆళ్ళలో ముసలోళ్ళు ఇంకా లేవలేని వాళ్ళు వచ్చుండరు అంతే. ఇగ అది ఏమో బికాస్ ఆఫ్ సమ్ ఇల్‌నెస్సో, సిక్‌నెస్సో రాలేకపోయి ఉండొచ్చు గానీ, మొత్తానికైతే 100% వాళ్ళదుంటుంది. వీళ్ళు గూడా 95, 7% వీళ్ళు ఓటేస్తే గానీ మనకి యాక్చువల్‌గా జరగదు. జ నేనేమంటున్నా అంటే అసలు కంట్రీ మొత్తం 100% ఓటింగ్ జరిగిన తర్వాతే లెక్క పెట్టాలంటున్నా. ఎవడెవడు లెక్క తీసి ఇగో వీళ్ళందరూ ఓటేయలేదు, ఓటేయలేని వాళ్ళు రాకపోతే నెక్స్ట్ టైమ్ మీకు ఓటింగ్ ఉండదు. సింపుల్ స్టోరీ. అవును. అవును. అది అదర్‌వైజ్ చేయాలి. టెల్ మీ ఇఫ్ యూ ఆర్ నాట్ వెల్ యూ ఇన్ఫార్మ్. అవును. అవును. ఒకవేళ నువ్వు అప్పటికి రాలేకపోతే నేను ఓటు తీసేసిన తర్వాత నెక్స్ట్ టైమ్ నువ్వు క్లెయిమ్ చేసుకో. నువ్వెందుకు రాలేకపోయావో చెప్పు అవును. అవును. అని చెప్పొచ్చు. సీ యూ హావ్ టు హావ్ 100% ఓటింగ్ శాస్త్రి గారు. వాళ్ళకి కొన్ని కట్టడి చేస్తే గాని అప్పుడొచ్చి ఓటెయ్యరు సార్ వాళ్ళు. యూర్ రైట్. యూర్ రైట్. యూర్ రైట్. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తామో, లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఐ కెనాట్ సే ఇట్ అట్ దిస్ పాయింట్ కానీ, ఏదో ఒకటి చేస్తే గాని అప్పుడు వాళ్ళు గూడా మనోళ్ళకి వి భయం ఉంటే గాని మనం చేయమని జెప్పి ఇట్ హాస్ బీన్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. సో, ఇంక ఎగ్జాక్ట్‌లీ. అది అట్లాగే జేయాలి. ఓకే సార్. మళ్ళీ మాట్లాడదాం సార్ దీని గురించి. రైట్ అండి శాస్త్రి గారు. ఓహ్! ఓహ్!